హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే 31st రోజు వ్లాగ్. మార్నింగ్ లేవగానే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే గిఫ్ట్స్ ఇచ్చారంట, అంటే న్యూ ఇయర్కి. ఈ ట్రాలీ బ్యాగ్ అయితే ఇచ్చారండి. దీంతోపాటు ఒక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారంట. నైట్ తీసుకొచ్చారు. ఇంకా నేనైతే అసలు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ లేచి ఓపెన్ చేసి చూస్తున్నాము. బ్యాగ్ మాత్రం చాలా బాగుందండి. అంటే మనకి ఆప్షన్స్ ఇస్తారంట, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయంట. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ట్రావెల్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా పిల్లలు అయితే మార్నింగే రెడీ అయిపోయారండి. మా రిషిబాబు ఏమో అమ్మ బయటికి వెళ్దామమ్మ ఇంకా వచ్చి, అంటే నేను మార్నింగే ఏమైపోయిందంటే స్కూల్ ఉంది కదా అనేసి రెడీ చేసి పంపించాను. బట్ స్కూల్ అయితే లేదంట. క్రిస్మస్ హాలిడేస్ ఇంకా అంట అండి. 24th నుంచి 2nd వరకు క్రిస్మస్ హాలిడేస్ ఏనంట. నాకు అంతగా అంటే నేను వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది, అందులో చెక్ చేయలేదు. ఇంకా మార్నింగే రెడీ చేసి పంపించాను, కానీ స్కూల్ అయితే లేదు. ఇంకా ఇంట్లో అసలు అల్లరండి. మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పాను, సరే అనేసి ఇంకా ఆయన అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా జీడిపప్పు ఉప్మా వేసానండి. అంటే మొన్న చెప్పాను కదా ఉప్మా తినట్లేదు అనేసి, ఇంకెందుకు తినరు అనేసి ఇలా జీడిపప్పు వేస్తే మాత్రం ఇష్టంగా తిన్నారులేండి. మా చిన్నబాబు కూడా ఇంకా అదే ఉప్మా తినేస్తాడు, అంటే గోధుమ నూకతో చేస్తాను కాబట్టి చిన్నబాబుకి అందరికీ ఒకేలాగా అనేసి ప్రిపేర్ చేశాను. మా ఆయనేమో 31st అయినా కూడా అంటే నార్మల్గా 31st ఫస్ట్ కొంచెం అందరు బ్రేక్ తీసుకుంటారు కదా, అలా ఎక్కడికైనా బయటికి వెళ్దాము అనుకున్నాము. బట్ మొన్ననే ఫుల్ ట్రావెల్లో తిరిగి వచ్చాం కదండి. ఇంకా ఎందుకులే పిల్లల్ని ఊరికే బయటికి తీసుకెళ్ళడం అనేసి మేమైతే తీసుకెళ్ళలేదు, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. ఇంకా పిల్లలకేమో ఆ ఉప్మా ఇచ్చేసి ఆడుకోమని చెప్పేసి ఇంకా నేనైతే వంట చేసేసుకున్నామని వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. మా ఆయన ఏం చెప్తున్నారని చూసేసరికి ఆల్రెడీ మీటింగ్లో అయితే స్టార్ట్ అయిపోయారండి. ఇంకా మీటింగ్లో ఉంటే డోర్ లాక్ చేసేసుకుంటారు, అంటే డిస్టర్బెన్స్ అదంతా ఉంటుంది కదా, డోర్ అయితే లాక్ చేసేసుకుంటారు. నేనేమో 31st రోజు కూడా వర్క్ చేస్తారా అని అంటే అందరూ వర్క్ చేస్తారు, నీ మైండ్ సెట్ అలా. అంటే నేను జాబ్ చేసినప్పుడు అప్పుడంతా కూడా ఇలాంటి ఫెస్టివల్స్ ఇలాంటి వచ్చినప్పుడు అయితే కొంచెం బ్రేక్ తీసుకొని అలా కొంచెం వర్క్ ఎంజాయ్ చేసేవాళ్ళంలేండి. కానీ మా హస్బెండ్ అయితే అలా కాదు, డెడికేషన్ అంటే డెడికేషనే. ఇంకా చికెన్ తీసుకొచ్చారు ఇవాళ. చికెన్ నార్మల్గా కాజు చికెన్ చేసేసి కొంచెం పకోడీ చేయమని చెప్పారు. నేను కానీ నార్మల్గా వెజ్ వండాను అనుకోండి, మా పిల్లలు బయటకు వెళ్ళినా అంటే మా హస్బెండ్ అయినా బయట ఫుడ్ తిందాము అనుకుంటారు, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్. అదే ఇంట్లోనే నాన్ వెజ్ చేసేసాను అనుకో బెటర్ కదా. అండ్ చికెన్ తినక కూడా చాలా డేస్ అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అస్సలు చికెనే తినలేదు. ఇంకా ఇప్పుడే అండి మళ్ళీ ఇంకా అంటే ఈ వీక్లో మళ్ళీ చెయ్యను, ఓన్లీ వీక్లీ ట్వైసే తిందామని డిసైడ్ అయిపోయాము నాన్ వెజ్ అయితే. అది కూడా కొంచెం అమౌంట్ అంటే క్వాంటిటీ తగ్గిద్దామనేసి అయితే డిసైడ్ అయిపోయాంలేండి. మళ్ళీ అంటారేమో అంటే మళ్ళీ నాన్ వెజ్ వండుతున్నారు అనేసి. ఇంకా 31st అన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ వండుకుంటారు కదా, అంటే స్పెషల్గా ఏదైనా చేసుకున్నట్టు. ఇక్కడేమో కాదు చికెన్ పకోడీకి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను, ఇంకా కాజు చికెన్ కోసం అయితే ఇది పెట్టానండి. అండ్ మేము న్యూ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోమంటే మా అక్క బర్త్డే అండి. న్యూ ఇయర్ రోజు 1993 Jan 1 పుట్టింది. అసలు మాకు అంటే ఇంకా న్యూ ఇయర్ వచ్చిన ప్రతిసారి మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా అక్క బర్త్డే ప్లస్ న్యూ ఇయర్ కదా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇంట్లో కేక్ కటింగ్ అదంతా చేసేసి చిన్నప్పుడు అంతా అంటే అందరు కాల్ చేసేవాళ్ళు. సో న్యూ ఇయర్ చెప్పేవాళ్ళు, అక్కకి బర్త్డే విషెస్ కూడా చెప్పేవాళ్ళు. అక్క అంటే ఆ ఇంట్లో అందరికీ ఎక్కువగా ఇష్టం అండి, అంటే మా రిలేటివ్స్కైనా ఎవరికైనా కూడా. అండ్ మీరు మీ రిలేటివ్స్తోని ఏం మాట్లాడరా చూపించరా అని అంటారు కదా, మెయిన్ రీజన్ ఇదే. మా అక్క చనిపోయినప్పుడు అంతగా మాకు ఎవ్వరు సపోర్ట్ చేసినట్టు అలా అనిపించలేదు. ఇంకా మేము కూడా ఎందుకులే, అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదండి. అందుకే ఇంకా నేనైతే పర్సనల్గా ఎక్కువగా ఎవరితోని కాంటాక్ట్లో అంటే నేనైతే మాట్లాడాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా చాలా తక్కువ అండి. ఇంకా మా మమ్మీకి అయితే చిన్నప్పటి నుంచి అక్క అంటే ఎంత ఇష్టం అంటే మేము ముగ్గురంలో అక్కకి ఇంకొక 10% ఎక్కువగా ఇష్టం ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కకి అమ్మ అంటే ఎక్కువ ఇష్టము. ఇంకా మా మమ్మీకి కూడా సన్నగా పుట్టింది, నేను సరిగ్గా తినకపోవడం వల్లే సన్నగా పుట్టింది అనేది ఆ కన్సర్న్ లవ్ అయితే కొంచెం ఎక్కువగా ఉండేది, అటాచ్మెంట్ ఎక్కువ అండి. నేను తమ్ముడు ఆఫ్టర్ సర్టన్ టైం అయిపోయాక ఇంట్లో నుంచి బయటకు అంటే హాస్టల్లో ఉండడము అదంతా చేసాం, కానీ మా అక్క ఎప్పుడూ లేదు. అమ్మకి బాగా దగ్గరగా ఉండేది. నేనైతే అక్కకి అలా జరిగింది అన్నప్పుడు నాకైతే మా మమ్మీ ఎంత అంటే ఇప్పటికీ అలా మా మమ్మీ ఒక డిప్రెషన్లోకి అలానే ఉంటారండి. ఎంతైనా చెప్పండి, చెట్టంత మనిషి అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో. అది కూడా
అమ్మకి ఎంత ఇష్టం అంటే మా అక్క అంటే ఇంకా అది మాటల్లో చెప్పలేను నేను. అంత ఎక్కువ ఇష్టము. చిన్నప్పటి నుంచి అసలు చిన్న చీపురు పుల్ల కూడా మా మమ్మీ ముట్టుకొని ఇచ్చేది కాదు మమ్మల్ని. అంటే ఏ పని చెప్పేవాళ్ళు. మా డాడీ అయితే ఆడపిల్లలు ఎందుకు అంటే ఓన్లీ చదువుకుంటే చాలు నా కూతుర్లు ఇంట్లో పని అసలు చీపురు పుల్ల కూడా ముట్టనిచ్చేవాళ్ళు కాదండి. అంత గారాబంగానే పెంచారు. కానీ అది కూడా ఒక మైనసేనేమో అండి లైఫ్కి. ఎక్కువగా తీసుకోలేకపోతాము ఒక మళ్ళీ అంటే మంచోళ్ళు అనుకోండి మ్యారేజ్ చేసుకున్నాక ఓకే, కానీ ఇంకా ఊరికే మనల్ని మాటలు అనేసి బాధ పెట్టేసి అలాంటి మూర్ఖుల చేతిలో అయితే ఇంకా లైఫ్ వేరేగా ఉంటుంది కదా. అందుకే నాకు అసలు మేము ఎప్పటి నుంచి అక్క చనిపోయినప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 5 years అవుతుంది అనుకుంటా. ఋషిబాబు టమ్మిలో 4 years అనుకుంటా అండి. అసలు మేము ఎప్పుడు ఇంకా లైఫ్లో మేము ఎప్పటికీ న్యూ ఇయర్ జరుపుకోమేమో. నేను మ్యారేజ్ అంటే ఇంకా కిడ్స్ వీళ్ళు వచ్చాక ఇంకా జస్ట్ చిన్న చిన్నగా, కానీ అమ్మ వాళ్ళు ఇంకా అందుకే అండి నేను వచ్చేసాను. ఎందుకంటే మా మమ్మీ మా ఇంట్లో ఎవ్వరు ఏమి సెలబ్రేట్ చేసుకోరు. ఇంకా గుర్తొచ్చేస్తుంది కదండి ఎంతైనా. మా మమ్మీ మాకు కనిపించదు, కానీ అంటే మా ముందట ఏం బాధపడదండి. అంటే తమ్ముడు ముందటైనా నా ముందటైనా నార్మల్గా ఉంటుంది. కానీ మా మమ్మీ ఇప్పటికీ లిటరల్గా నైట్ ప్రశాంతంగా పడుకున్న రోజే లేదు. జస్ట్ 3-4 hours పడుకుంటారేమో అంతే, ఎక్కువగా ఆలోచించడం. ఇంకెవ్వరు లేనప్పుడు ఇంకెక్కువ గుర్తొచ్చేస్తాయి కదా. నాకన్నా ఇప్పుడు పిల్లలు ఈ హడావిడి ఇదంతా అయిపోవడం వల్ల కొంచెం మర్చిపోయిందేమో, కానీ అమ్మకి ఇంకా స్టిల్ మైండ్లో అలా ఉంటానే ఉంటుందండి. ఇంకా తల్లి ఎంతైనా అండి తల్లి ప్రేమకి ఇంకా వేరేగా ఉంటుంది కదా. మేము ఉన్న లైఫ్లో పిల్లలతోని హస్బెండ్ ఇలా బిజీ అయిపోయాం, కానీ మా మమ్మీ మా నాన్న అయితే అక్కడే స్టక్ అయిపోయారు. ఇంకా మెయిన్ అమ్మ అయితే ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా నేను మాటల్లో చెప్పలేను. అందుకే అండి ఎప్పుడైనా ఒక డెసిజన్ తీసుకునేటప్పుడు ఆలోచించాలి. ఏమోలేండి ఇంకా అప్పుడు ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఆ ఆవేశము అలా జరిగిపోతూ ఉంటాయి కొన్ని. కానీ ఇట్స్ అసలు ఎంత హర్టింగ్ అంటే మా మమ్మీ నాకు తెలిసి చచ్చిపోయేదాకా కూడా ఇంకా బాధ అదంతా అలానే ఉండిపోతుంది కదా. నాకైతే అప్పుడప్పుడు అదే ఎవరికి ఏ పేరెంట్స్కి అంటే లైఫ్లో అలాంటి బాధలు రావద్దండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఓకే, కొంచెం హెల్త్ బాగాలేదు లేదంటే చిన్నగా కాలుకి బాగాలేదు ఏదో సంథింగ్ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఓకే, కానీ లైఫ్లో అంటే మనం కన్న వాళ్ళని మనం అంత గారవంగా పెంచుకున్న వాళ్ళని కోల్పోతే ఎంత బాధ అనిపిస్తాయి కదా. నాకైతే అదే అనిపిస్తుంది అండి. నేను ఎప్పుడు మా పేరెంట్స్ని బాధ పెట్టద్దనే అనుకుంటాను. వాళ్ళు లైఫ్లో చాలా ఫేస్ చేశారు, చాలా చూశారు. ఇంకా వాళ్ళని అయితే మేమైతే నా తరపు నుంచైనా మా తమ్ముడు తరపు నుంచైనా ఎప్పుడు బాధ పెట్టద్దనే ట్రై చేస్తూ ఉంటాము. అందుకే నేను ఎప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా అంటే ఇన్లాస్ నుంచైనా అండ్ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా గొడవ ఏది అక్కడ దాకా తీసుకెళ్ళానండి, అమ్మ నాన్న దాకా. ఎందుకంటే ఇంకా వాళ్ళని ఇంకా హర్ట్ చేయడం ఎందుకు. అండ్ మా హస్బెండ్ అయితే మంచోళ్ళు, అత్తమ్మ వాళ్ళు కూడా మంచి వాళ్ళు. సో వాళ్ళు ఒక మాట అన్నప్పుడు కూడా సపరేట్గా ఉన్నాను అనుకోండి అయిపోద్ది కదా. అందుకే నేను అంటాను కొంచెం మంచి వాళ్ళు అన్నప్పుడు కొంచెం తగ్గుండడం బెటరేలేండి అనేసి నేను చెప్తాను. మా అక్క విషయంలో అయితే అలా కాదులేండి. ఇంకా తనదైతే కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అంత అంటే తను కూడా ఇంకా ఎంటెక్ చదువుకుంది, నేనైనా బీటెకే చదువుకొని జాబ్కి అట్లా చేశాను. కానీ అక్కనేంటంటే ఇంకా కొంచెం బాగా చదివిద్దాము అనేసి గేట్ కోచింగ్స్ అయినా ఎంటెక్ అయినా అన్నీ చదివించారండి. కానీ మన జీవితంలో మూర్ఖులు అనే వాళ్ళు వచ్చారనుకోండి ఇంకా లైఫ్ వేరేగా ఉంటుంది కదా. అలా అయితే జరిగిపోయింది. ఇంకా హరి గురించి అడుగుతూ ఉంటారు కదా. హరి అయితే ఫైన్ అండి, బాగానే చూసుకుంటారు, బాగానే ఉంటాడు. హరిబాబుకు అదేంటో అండి చిన్నప్పటి నుంచైనా కూడా ఇంకా వాడికి అంతగా దేవుడు మనల్ని మర్పించేస్తాడు అంటారు కదా. మేబీ అలా అయిపోయి ఉంటుంటుంది. ఇప్పుడైతే బాగానే ఉంటాడు, అమ్మ వాళ్ళతోనైనా నాతోనైనా ఎవరితోనైనా కూడా. అదండి మేము అందుకే న్యూ ఇయర్ అస్సలు సెలబ్రేట్ చేసుకోము. తనకి జస్ట్ 27 years అప్పుడే ఇంకా అలా అయిపోవడము అసలు మాకైతే ఎంత బాధ అంటే అంత బాధ అలానే ఉండిపోయింది లైఫ్లో. నేనైతే అప్పుడు నిజంగా 5 months ప్రెగ్నెంట్. అమ్మో అసలు ఆ రోజులు గుర్తు చేసుకోవడము. అండ్ నేనైతే ఇంకా దగ్గరికి వెళ్ళలేదండి. నేను అంటే ప్రెగ్నెంట్ 2 months దగ్గరికి వెళ్ళనియరు కదా. ఇంకా తమ్ముడైతే చెప్పాను కదా కెనడాలో స్ట్రక్ అయిపోవడము, కోవిడ్ అసలు ఎంత అంటే. కానీ నిజంగా అండి మా హస్బెండ్ అంత సపోర్ట్ చేయడం కొద్ది వరకు అయితే చాలా బెటర్ అయింది. అంటే 1 year ఇంట్లోనే ఉండి వాళ్ళకి కావాల్సింది లేకపోతే ఇంకేమైపోయే వాళ్ళు అమ్మ అదే అంటూ ఉంటుంది. ఇంకా మా మమ్మీకి అయితే మా ఆయన మీద అసలు ఎంత అంటే ఇంకా కొడుకులాగానే. మా తమ్ముడిని ఎంత ట్రీట్ చేస్తుందో మా ఆయన విషయంలో కూడా కొంచెం ఏదైనా నేను అరిస్తే చాలండి లోపల నుంచి చురుకొచ్చేస్తుంది. ఎందుకు అల్లుడి మీదకి ఎందుకు మాట్లాడతావు, ఎందుకు అంటావు,
అనేసి మా డాడీ కూడా అంతే ఎప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు మంచిగా ఉండాలమ్మా, నువ్వు ఎవ్వరితో ఇంకా మా డాడీ అయితే తీసుకోలేరులేండి. అంటే అమ్మన్న నన్ను తిడుతుంది, అంటే ఏమన్నా గట్టిగా మా హస్బెండ్ మీద మాట్లాడితే అంటే నన్నే ఎక్కువగా తిడుతూ ఉంటారు. బట్ మా డాడీ అలా కాదు, తీసుకోలేరు. ఇంకా ఒకవేళ మా హస్బెండ్ చిన్నగా ఏమన్నా అన్నా కూడా బాధపడిపోతూ ఉంటారు నా కూతురు అనేసరి. ఇంకా ఇన్సెక్యూర్ అయిపోయిందండి ఉన్నదాన్ని ఒకదాన్ని. ఇంకా నా కూతురు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఇంకా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు చెప్పండి, కూతురు హ్యాపీగా ఉండాలి అనేసి వాళ్ళు కోరుకుంటూనే ఉంటారు. ఇంకా నేను కూడా నా లైఫ్లో నేను ట్రై చేస్తాను, మా అమ్మమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి. నాకైతే అదే అనిపిస్తుంది. అంటే మనము ఎన్నైనా చెయ్యాలి అనుకున్నాం అనుకోండి మ్యారేజ్ అయిపోయాక, అది మన హస్బెండ్ చేతిలోనే ఉంటుంది. నాకు దేవుడు దయ వల్ల నిజంగా అనుకోవాలి, మా అంటే మనకి దేవుడు ఏదైనా చెడు చేస్తే కొంచెం మంచి కూడా చేస్తారంటారు కదా, నిజంగా అండి మా హస్బెండ్ రూపంలో మాకైతే మంచిగా చేశాడు. అయినా నేను ఏదైనా చేస్తాను కన్నా ఏదైనా చేద్దాము అన్నా కూడా ఎప్పుడూ నో చెప్పరు అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అంటూ ఉంటారు కదా మీకు ఏం పని చేయరు ఇదంతా అనేసి, యూట్యూబ్లో లాట్స్ అంటే మన ఎఫర్ట్స్ చాలా పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నార్మల్గా ప్రమోషన్ వీడియో ఏదైనా చేయాలన్నా కూడా మీకు జస్ట్ 2 minutes అంతా చూపిస్తాను, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది అన్నట్టు. అంటే షూట్ చేయాలి అండ్ వాళ్ళకి పంపించాలి, వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్. దట్టు చిన్న కిడ్స్ కదండి, హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే అయిపోతుంది. అలా అయితే ఉంటుంది ఇంకా లైఫ్. అంటే మనం ఒకటి చెయ్యాలి, ఇంకా ఇది కూడా ఒక జాబ్ లాగానే. మనం ఒకటి చెయ్యాలి అంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. వాళ్ళు కానీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ మనకు సపోర్ట్ చేయలేదనుకోండి, మనం ఏమీ చేయలేము. ఇప్పుడు మీరు చూసే చాలామంది యూట్యూబర్స్ కూడా అంతే, వాళ్ళ ఇంట్లో చాలా వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నేనైతే ప్రతి అబ్బాయికి ఇదే చెప్పాలి అనుకుంటాను. అంటే చాలామంది మగవాళ్ళు అంటే వాళ్ళ వైఫ్ చూడు ఎంత బాగా సంపాదించుతుందో, వీళ్ళ వైఫ్ చూడు ఇలా ఉంది, వీళ్ళ వైఫ్ ఇన్ని చేస్తుంది, అలా కంపేర్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకైతే ఒకటే చెప్తాను, వాళ్ళ హస్బెండ్లు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ అత్తమామ ఎంత మంచిగా ఉంటారు, అది కనిపించదండి జనాలకు ఎవ్వరికి కూడా. ఇంట్లో సపోర్ట్ చేయకపోతే నిజంగా అంటే యాజ్ ఎ వైఫ్ అయినా యాజ్ ఎ హస్బెండ్ అయినా కూడా కొంతమంది అబ్బాయిలు మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళకి కొంచెం గడిసరిగా అలా ఉంటారు వైఫ్లు అయితే, అది తక్కువలేండి. మ్యాక్సిమం అబ్బాయిలే అంటే వైఫ్కి సపోర్ట్ చేయకుండా నానా మాటలు, నువ్వేం జాబ్ చేయవు, ఇంట్లోనే ఉంటావా, ఇంత చదువు ఇలా ఏదో నోటికొచ్చిన మాటలు. మనం ఎంతవరకు మరి హెల్ప్ చేస్తున్నాము, తనకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా, అలా అడిగే వాళ్ళు అయితే తక్కువలేండి. ఇంకా ఫ్యూచర్లో మేబీ ఫ్యూచర్లో జనరేషన్ అయినా మారాలి. నేనైతే నా కొడుకులకు అదే చెప్పి పెంచుతాను, వీలైతే మీరు సపోర్ట్ చేయండి. అంటే నార్మల్గా ఒక్కరిని మాత్రం మాటలతోనైతే డిస్కరేజ్ చేయొద్దని చెప్తాను. మాటలు చాలా చాలా పవర్ఫుల్ అండి, ఒక మనిషిని ఏదైనా చేయగలవు. ఇంకొక దెబ్బ వేస్తేనన్నా ఒక దెబ్బ పడిపోతాం, మనం సైలెంట్గా ఉంటాం, కానీ మాటలు అయితే అలానే గుర్తుండిపోతాయండి. అందుకే అంటున్నాను, లైఫ్లో మీరైనా కూడా ఒకరిని కావాలంటే ఎంకరేజ్ చేయండి, కానీ మాటలతోనైతే డిస్కరేజ్ చేయొద్దు. నేనైతే అందుకే ఒకరి గురించి నేను ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించను. ఎందుకంటే మనం వాళ్ళకి ఏదైనా చేయాలి అనుకుంటే, అంటే ఏదైనా మంచి చేయాలనుకుంటే చేస్తాము, లేకపోతే సైలెంట్గా ఉండడమే. ఇదండి. అండ్ ఎక్కువగా చెప్పేశానేమో ఇవాళ అయితే. అంటే నా లోపల అలా దాచుకొని ఉన్నాను. అందుకే మా మమ్మీని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా నాకైతే భలే కోపం వచ్చేస్తుంది. అంటే అంటే కోపం వస్తే తర్వాత అనుకుంటాను, ఓహో వాళ్ళకి తెలియదులే ఇంకా లైట్లే అనేసి అయితే లైట్ తీసుకుంటానండి. ఐ లవ్ మై పేరెంట్స్ అంతే ఇంకా లైఫ్లో. అండ్ నేను మదర్ అయ్యాకైతే నాకు మా అమ్మ వాల్యూ అయితే చాలా చాలా ఎక్కువ తెలిసిందండి. అక్క అంటే తను చనిపోయాకైతే నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది, ఎంత మా అమ్మ ఇప్పటికీ మా కోసం స్ట్రాంగ్. అంటే ఒకటి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా మళ్ళీ మా కోసం అన్ని పనులు చేయడము, అన్ని బాధలు దాచేసుకొని మా ముందు అస్సలు బాధపడకుండా అలా ఉంటుందండి. నిజంగా అందరు మదర్స్ చాలా హ్యాట్స్ ఆఫ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అండ్ లాస్ట్ టైము నేను ఒక వీడియో పెట్టినప్పుడు మీరు ఒకరు కామెంట్ చేశారు, మీ హస్బెండ్ మీ అమ్మని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అనేసి. అది కాదండి, మా ఆయన ఏమన్నారంటే ఆ రోజు, అంటే మీ మమ్మీకి యూట్యూబ్లో మాట్లాడేంత టాలెంట్ లేదంటే మనిషికి యూట్యూబ్లో సరిగ్గా అంటే మనం వీడియోలో సరిగ్గా మాట్లాడకపోతే మనకి ఏ టాలెంట్ లేదు అలా అన్నట్టు కాదు కదండి. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మా మమ్మీకి అయితే పెద్దగా నేను చెప్తున్నాను కదా, ఇంకా బాధలో ఉండడము అదంతా కూడా ఈ యూట్యూబ్ వీడియోలు ఇదంతా ఏదో నేను చేస్తాను కాబట్టి ఇంకా నన్ను లైట్ తీసుకుంటారు, కానీ వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కదా. అంతే అండి. అందుకే మా మమ్మీని చూపించను వీడియోస్లో అయితే.
సో లైఫ్లో అయితే నేను డిసైడ్ అయిపోయాను, నేను కొంచెము ఏం చేయాలి అందరినీ, అంటే నేను ఎవరినైనా చూసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను ఒకటి చేయాలి అనుకున్నది నా ఓన్ మనీతో చేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకే అండి ఈ యూట్యూబ్లో వచ్చే మనీ ఏదైనా కూడా నేను సగం అంటే కొంత అమౌంట్ అయితే పక్కకు తీసి పెడతాను. ఎందుకంటే నేను చెయ్యాలి అనుకున్నవి ఏ మొహమాటం లేకుండా చేస్తాననేసి మా హస్బెండ్ చెప్తాను కాబట్టి ఇంకా ఆయన కూడా ఏమి అనరు, నీకు నచ్చింది చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు బాగా ఉండు, నన్ను బాగా చూసుకో, నా పిల్లల్ని మంచిగా చూసుకో అంతే అని చెప్తూ ఉంటారు. సో 2025 కూడా బాగుండాలి అంతా అనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ మీకు ఒకసారి చెప్పాను కదా ఎవరినైనా చదివిపిస్తాను డబ్బులు, అది నేను మనీ అయితే పక్కకు పెడుతూ ఉన్నానండి. ఒక టైం దేనికైనా ఒక రైట్ టైం రావాలి అంటారు కదా, ఆ రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా రేపు January 1 కదా, ఇంకెవరికైనా ఆర్ఫన్కి వెళ్ళేసి కొంచెము పిల్లలకి ఫ్రూట్స్ వాళ్ళకి కావాల్సిన ఏమన్నా ఇద్దాము అలా అయితే అనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఒకటైతే వెతికి పెట్టానండి ఆర్ఫన్, అందులో అయితే చూసి పెట్టాను. అక్కడికి వెళ్ళైతే ఇంకా రేపైతే అవైతే ఇంకేదైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నామండి. కానీ బెంగళూరులో మనకి ఎక్కువగా ఎవ్వరు కనిపించరు. ఇంకా నైట్ అయితే ఆఫ్టర్నూన్ అయితే చికెన్ ఫ్రై చేశాను కదా, అందుకే నైట్ అయితే రసం చేశాను. ఎక్కువ రసం కూడా చేయనండి. మరి రిషిబాబు ఇంకా రసం చేశాను అనుకోండి ఇంకే కర్రీ తినడు, ఓన్లీ రసమన్నం అనేసి తింటాడు. పెద్దగా హెల్దీ ఏం కాదేమోలే అనేసి ఇంకెక్కువ రసమన్నం అయితే చేయను. సో ఈ 2025లో మంచిగా హెల్తీగా మెయిన్ అండి. ఈ కాలంలో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే హెల్తే. అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయండి, ఎవరి దగ్గరనైనా అంటే నార్మల్గా చిన్న చిన్న పనులు చేసుకుని అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి. కానీ మనకు కావాల్సింది మంచి హెల్త్. ఒకప్పుడు డబ్బులు సంపాదించడము అదంతా కష్టం ఉండేది, బట్ ఇప్పుడు హెల్తీగా ఉండడము, ఈ పిల్లల్ని చూసుకోవడం ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది లైఫ్లో జనాలకి. సో మనం హెల్తీగా ఉండి మన పిల్లల్ని బాగా చూసుకొని అండ్ ఈ సింపుల్గా లైఫ్ అయితే ఇలా లీడ్ చేయాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా నైట్ అయితే మా పిల్లలు బయటికి వెళ్దాము, బయట అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేసి అయితే తీసుకెళ్ళమన్నారండి. ఇంకా మేమైతే తీసుకెళ్ళిపోయాము. రిషిబాబు పడుకుని పోయాడు, ఆఫ్టర్నూన్ పడుకోలేదు అనుకోండి, ఇంకా నైట్ త్వరగా పడుకుని పోతాడు. నో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా. డాన్స్ ఎందుకు, మాట్లాడు మంచిగా. చెప్పమ్మా. హలో అను, హలో అను, ఫోన్ చేతి దగ్గర పెట్టుకుని హలో అను, మాట్లాడు. నానమ్మా అను, చెప్పు. నానమ్మ పడుకున్నాడు. న్యూ ఇయర్ స్పెషల్ త్వరగా పడుకున్నాడు. మధ్యాహ్నం పడుకోలేదా? వెళ్ళలేదమ్మా. మీ అబ్బాయికి ఆఫీసు ఇవాళ ఏం హాలిడే లేదత్తమ్మా. హాస్పిటల్ డైలీ నైట్ అయితే మ్యాండేటరీగా అత్తమ్మతో మాట్లాడతామండి. అత్తమ్మతో మాట్లాడకుండా ఇంకా రోజు ఉండదు. అంటే మేము ఒకవేళ చెయ్యలేదు అనుకోండి అత్తమ్మే చేసిస్తారు. సో 99% అయితే డైలీ అత్తమ్మతోనైతే మాట్లాడతాము. అత్తమ్మతోని తర్వాత మా బావగారితోని అందరితో మాట్లాడతామండి. అంటే అత్తమ్మతో మాత్రం మ్యాండేటరీగా మాట్లాడతాము. మా అమ్మ నాన్నతో మాట్లాడినా లేకపోయినా ఇంకా మా హస్బెండ్కి అలవాటు అండి అత్తమ్మతో మాట్లాడడం అయితే. అదైతే మా మమ్మీ వాళ్ళకి అదే నచ్చుద్ది. అంటే మా హస్బెండ్ చూడండి ఎంత బాగా అమ్మ నాన్నతో మాట్లాడితే మా తమ్ముడికి చెప్తూ ఉంటాడు. కానీ ఇంకా కెనడా టైమింగ్స్కి ఈ టైమింగ్స్కి డిఫరెంట్గా ఉంటాయి కదండి. ఎక్కువగా కుదరదు. 2-3 డేస్కి ఒకసారి కాల్ చేస్తాడు. కానీ ఇంకా చేసినప్పుడు అయితే గంట సేపు మాట్లాడతానులేండి మా తమ్ముడితో కూడా. నైట్ మా హస్బెండ్ దోమలు ఉన్నాయంట, అర్ధరాత్రి 11 అవుతుంది అనుకుంటా, బ్లింకిట్లో హిట్ ఆర్డర్ చేశారు. అబ్బా అనుకున్నాను నేనైతే. అంటే ఇంకెందుకులే పిల్లలకి దోమలు కుట్టేస్తాయి అదే అనేసి అయితే ఇంట్లో ఆల్రెడీ దోమల బ్యాట్ ఉంది, కానీ అది పని చేయట్లేదు అనేసి ఇంకా నైట్ అయితే హిట్ ఆర్డర్ చేసుకొని మేము ఇంకా 31st లేదు ఏమీ లేదు పెద్దగా. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఉండదు కదా, ఇంకా కొంచెం పెద్దగా అయిపోతే మేము కూడా హ్యాపీగా కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడం. అండ్ ఎవరైనా మా దగ్గర అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా బాగుండేది అనిపించింది. చూడాలి నెక్స్ట్ టైం ఏదైనా మంచి కమ్యూనిటీలోకి వెళ్ళిన ఫ్రెండ్స్ కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటున్నాము. ఇంకా నేనైతే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నానబెట్టేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా రేపటి నుంచి మొత్తం హెల్తీయే కదా, డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను. రేపు ఎలా గడుస్తుంది ఏంటి అనేది వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. షార్ట్ వీడియోస్ ఏమైనా షూట్ చేస్తే మీకైతే పెడతాను. అండ్ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.